అడ్రస్ కరెక్ట్ గానే ఉంది. హలో ఇస్త్రీనా, ఇంట్లో ఎవరు లేరా? వాళ్ళందరూ తిరుపతి లేరుగా. శ్రీనివాస్ పేరు మీద కొరియర్ వచ్చింది. శ్రీనివాసా? మేడ మీద నిద్రపోతుంటాడు చూడు. మేడ మీద? సార్ సార్ మీ కొరియర్ వచ్చింది సార్. ఎందుకు? ఎందుక? శ్రీనివాస్ అంటే మీరేగా? అవును. కొరియర్ వచ్చింది మీకేనండి. సరే లోపలికి రా. పొద్దున ఎంత అవసరం. అలాగే ఇందులో సైన్ చేయండి. తక్కువలో సంతకం. సార్ ఏంటిది? కొంచెం పెద్దది పెట్టండి సార్. పెద్దది కావాలా? సార్ 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 ఏంటి సార్ ఇది? నువ్వేగా పెద్ద సంతకం అడిగావు. బాగా పెట్టానా? ఇవ్వండి. ఎవడు పంపించుంటాడు? దయచేసి నా పెళ్లికి రావద్దని ఇన్విటేషన్ పంపిస్తావా? ఏ బావా, ఇవాళ నా లవర్ మీరా పెళ్లిరా. ఎవడో కొట్టంగారా పెళ్లికి రావద్దని ఇన్విటేషన్ పంపించింది. పాలకొల్లో పెళ్ళంటరా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తల తిరిగిపోతుందిరా బావా. దాన్ని ఫోన్ చేయాలంటరా, బాడీ కూడా తిప్పే బ్యాలెన్స్ అయిపోతాయి. నీ ఎదో సోదాపి ముందు నేను చెప్పేది విను. ఇంకో హాఫ్ అన్ అవర్ లో కార్ వేసుకుని గాజువాక్ సెంటర్ కి వచ్చి మనం ఇద్దరం పాలకొల్లికి వెళ్తున్నాం. పెళ్లి ఆపేస్తున్నాం, అమ్మాయిని ఎత్తుకొచ్చేస్తున్నాం. పెట్టే. యారా పెళ్లి నీళ్ళెవరికైనా కరెక్ట్ గా చూసావా? ఏది ఆయిల్ ఫుడ్ బానే సెట్ అయ్యరా. రే తన్ని లవ్ చేస్తాను అమ్మాయిరా. 2 ఏళ్ల సిన్సియర్ లవ్ బావా. లవ్ అన్నాక ప్రాబ్లమ్స్ రావడం కామనే కదా. అందుకని అది ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుందా? వద్దలకూడదు బావా. పాలకొల్లికి వెళ్ళిపోదాం రా. పక్కనే యానం కూడా వెళ్దాం. నేను 4 బీర్లు ఎత్తాను. నీకు కావాలంటే సిప్ ఇస్తాను. రిసెప్షన్ డైరెక్ట్ గా వెళ్తాం. బ్యాండ్ మేళంతో కలిసి కాళీ కట్టు శుభవే ఇలా అన్ను వేడుపు ముఖంతో సాంగ్ చేసుకో. నాకు కిక్కి దిగిపోద్దే. ఇంకో 2 బీర్లు ఇప్పించి వెనక్కి వచ్చేద్దాం. ఇదే కదా నీ ప్లాన్? ఏంటి ఎట్టకారమా? పాలకొల్లికి వెళ్తున్నావు, పెళ్లి ఆపేస్తున్నావు, అమ్మాయిని ఎత్తుకొచ్చేస్తున్నావు. ఇక్కడికి వచ్చాక ధూమ్ ధామ్ నువ్వే మా పెళ్లి జరిపిస్తున్నావు. ఇద్దరా బావా ప్లాన్? పెళ్లి కూతురు ఎత్తుకొచ్చేస్తావా? రే అక్కడి నుంచి కుర్చీలు బెంచులు ఎత్తుకోవడం కూడా మన వల్ల అవదరా బావా. మీసాలు పెంచితే ఎవడన్నా గొడవలో పిలుస్తాడేమో అని చెప్పి మొత్తం గీసేసుకుని తిరుగుతున్నాను రా. వాళ్ళది పవర్ఫుల్ ఫ్యామిలీ రా. ఏం పీకుతారా? ఏం పీకుతారు? రౌడీలతో కొట్టిస్తారా లేకపోతే పోలీసులకు పట్టిస్తారా? బావా ఏం జరిగినా సరే, ఎన్ని గొడవలు వచ్చినా సరే, ఎంత మంది అడ్డొచ్చినా సరే నువ్వు చూసుకో. రే ఏంట్రా నాతో 6 కొట్టి చేద్దాం అనుకుంటున్నావా? వికెట్ పగిలిపోద్ది ఇక్కడ. ఇలాంటి మ్యాటర్స్ లో నన్ను ఇన్వాల్వ్ చేయకరా. కావాలంటే కారు నడుపుతా. సర్లే గానీ పాలకొల్లు వెళ్ళడానికి కార్ ఎక్కడరా? ఇప్పుడు నువ్వు కూర్చున్న దాని మీదే కదరా. ఇద్దా తొక్కులో కారు. ఇలా రే పెళ్లి ఆపడానికి కార్ తీసుకురామంటే పెళ్లిలో కార్ తీసుకొస్తావా? బాబోయ్ లేటెస్ట్ గా కార్లు కూడా వచ్చినాయా? ఈ పెళ్లిళ్ళు స్వామినాలు ఆపేస్తానికి పిసికేస్తాను రే. నేను ఇక్కడ సీరియస్ గా మాట్లాడుతుంటా. బావా బొంగ నీ కోసం నేను ఆడి బెంజీ BMW తేగలను రా. కానీ మనం ఆ పిల్లల్ని ఎత్తుకొచ్చాక మీ ఇద్దరికి పెళ్లి అయ్యాక ఊరేగింపుకి వెళ్లాల్సింది ఇలాంటి కారులోనే కదరా. అందుకే ఈ కారు తీసుకొచ్చాను రా.
కొంచెం బుర్ర ఉపయోగించరా. పెళ్లి కొడుకుగా నువ్వు కూర్చోవలసిన ఈ కారులో వేరే గొట్టంగాడు ఎవడో కూర్చుంటే నేను భరించగలనేంట్రా? నీకేం తక్కువరా? నీకేం తక్కువ? చదువు లేదు, అందం లేదు, అంతే కదా. నీలాంటి ఇంకొక లీడరా. ఇప్పుడు మనం ఏం చేయాలని కూర్చో. పెళ్ళయ్యాక నేను అక్కడ కూర్చోబెట్టి పక్కన అమ్మాయిని కూర్చోబెట్టి డ్రైవింగ్ సీట్ లో సూటు బూటు వేసుకుని నేను కూర్చుని కార్ అంతా పూలతో డెకరేట్ చేసి మిమ్మల్ని ఊరేగించడమేరా నా లైఫ్ అంబిషన్. దిగావేంట్రా? ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా? ఏదో కుడుతోంది బావా, ఏదో మిస్ అవుతోంది. ఏం மிஸ் ஆயிந்திரா? எல்லாம் கட்டாதான்டா இது. இந்த மதுரை மல்லி இல்ல, மதுரை மல்லி அத ஒரு 50 முழம் வாங்குறோம். இந்த கார் ஃபுல்லா டெக்கரேட் பண்றோம். அப்பதான் மச்சான் எனக்கு கல்யாணம் மூடே வரும். ఎవడైనా పెళ్లి ఆపడానికి మనుషులను పురమాయిస్తాడు. ఈడేంటి మల్లెపూలు పురమాయించాడు? కారు మొత్తం క్యాప్చర్ చేసాడు. స్టార్టింగ్ సూర్య నమస్కారం పెట్టించాడు, ఎండింగ్ మనతో శేషాసనం ఏం చేస్తాడేమో. ఏమే కొంచెం డిస్కౌంట్ ఇవ్వచ్చు కదా? అంతగా అడగాల సార్, తీసుకోండి. ఏడి పువ్వా ఎక్కడెట్టుకోండిరా. రే బావా ఇటు చూడరా. బావా చూడుబే. ఏంట్రా నీకు కూడా దండేమంటావా? கோட்டா டேய் அடிக்கிற வெயில எதுடா பூம்பு மாட்டேங்கிற மாதிரி கோட்டு. இப்பதான் பூக்கு 3000 ரூபாய் முள்ளாங்கி பார்த்த மாதிரி அழுத. கோட்ல வாங்கி தர முடியாது. நான் எந்த இடத்துல குறைஞ்சிட்டேன்? எந்த இடத்துல குறைஞ்சிட்டேன்? எனக்கு என்ன அழகு இல்லையா, அறிவு இல்லையா? நல்லா வரணும் மச்சான், நல்லா வரணும். How much? 3,000, sir. ஐயா சிச்சி. This is better than that, sir. How much? Just 5,000. Hey, no. 7,500, sir, this one. சூப்பர் மச்சான், ஓகேடா. Thank you, sir. மச்சான் ஒரு நிமிஷம்டா. என்னடா? இன்னும் என்னமோ ஒண்ணு குறையுதுடா. ம் ம் கல்யாணம் முடியிற வரைக்கும் இத கையில புடிச்சின்னு. தேங்க்ஸ் மச்சான். நீ எல்லாம் நல்லா வருவடா, நல்லா வருவ. పెళ్లి చెడగొట్టడానికి పెళ్లిళ్ళకి తిప్పే కారులోనే వెళ్లాలనేవాడు ఒకడు, ఆ కార్ని డెకరేట్ చేసి సూటు బూటు వేసుకుని పెళ్లి కొడుకు గెటప్ లోనే వెళ్లి పెళ్లి చెడగొడదామనేవాడు ఇంకొకడు. వీళ్ళిద్దరూ కొన్ని నెలల క్రితం ఎలా ఉండేవాడో తెలుసా? రోడ్డు మీద చున్ని కనపడితే చాలు వదిలేవాళ్ళు కాదు. చున్నీరా? ఎక్స్క్యూజ్ మీ, ఒక కప్ కాఫీ తాగుదామా? ఎందుకంటే ఏదైనా మంచి పని చేసే ముందు కాఫీ తాగాలని మా అమ్మ చెప్పింది. నాకు కాఫీ అలవాట్లేదండి. దాందే ఉంది, బీరేద్దాం. పని అవుదని తెలిసినప్పుడు బీర్ తాగితే కనీసం కిక్ వస్తుందని మా బామ్మ చెప్పింది. లైటా స్ట్రాంగా? అయ్యో బాబోయ్, ఏమండి మీరు ఏదైనా రేడియోలో ఆర్జేనా? వాయిస్ సూపర్ గా ఉందండి. వావ్! రేయ్, ముందు దాన్ని మూసుకోమనరా. అవును మూసేసుకోండి. ஏனா தேம்பல் அலர்ஜி ஸ்கிராச்சஸ் போன்ற 10 வகையான ஸ்கின் ப்ராப்ளம் வந்துரும். முடியுங்க. ஆல்ரெடி எல்லாம் வந்த மாதிரி தான்டா இருக்கு. ரோட்ல எவ்வளவு ஆக்சிடென்ட் செத்துற போறான். மூட சொல்றாத. హలో, ఏంది నక్రాలు చేస్తురా? నీ వాయిస్ కూడా నీ ఫేస్ లాగే ఉంది. బోడి మొహం నువ్వు. పోవే నీ. సారీ ఏమండి, ఐ లైక్ యూ. రేయ్ నాకు మూతోటే వాసలేదురా. ఆల్మోస్ట్ ఆంజనేయ స్వామిలో బ్యాచులర్ లా బతుకుతున్నాను రా. నీకు జలసీ కాకపోతే ఒక్క అమ్మాయి నెంబర్ కూడా నా ఫోన్ లో ఫీడ్ చేసుకోనవా? దానికేం తక్కువరా? ఎందుకురా దాని ఫేస్ మీద చూసావు? నిన్ను నాకు తెలుసురా, నేను అమ్మాయిని క్యాచ్ చేస్తానేమో నీకు కుళ్ళురా. రే దిగబా. ఎందుకురా? రే దిగరా. ఏమైందిరా? ఆ చెత్త మొహాన్ని చూసి వావని సొల్లు కార్చడమే కాకుండా దాని ఫోన్ నెంబర్ కావాలా నీకు? ఆర్కే బీచ్ కో భీమ్లీ బీచ్ కో వెళ్ళి దూకి చావు. నువ్వు దాన్ని నైటీలో ఊహించుకు చూడరా, పెచ్చక్కిపోద్ది. రే ఎలా? పోరా పో. నడి రోడ్లో నన్ను అనాథలో వదిలేసి వెళ్ళిపోతున్నావు కదరా. ఆ సెంటర్ లో నిన్ను పోలీసు పట్టుకోకపోతే నా పేరు బంగారు రాజా కాదురా. నీదే ఇది? నాకెందుకో డౌట్ గా ఉంది సార్. అది నాదే సార్. ఇంటర్లోనే లైసెన్స్ తీసుకున్నాను సార్. అప్పటి నుంచే బండి డ్రైవ్ చేస్తున్నాను. ఎక్స్పీరియన్స్ చూసాను, ఎక్స్క్యూజ్ చేయండి. సరే, ఇన్సూరెన్స్ పేపర్ది. ఇదేంటయ్యా, ఇన్సూరెన్స్ డేట్ అయిపోయి 6 months అవుతుంది. లేదు సార్, అది కట్టడానికే ఓ, వెళ్తున్నాను. ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టాలని పోతున్నావా? అవును సార్, అవును. ఏంటి ఎటకారమా? ఎలా కనిపిస్తున్నారా మీకు? దొరికిన పత్తోడు ఇదే సమాధానం చెబుతారా? 1500 ఫైన్. పేరు చెప్పు. 1500. சார் வேணாம் சார். பேர சொல்லியா முதல்ல? சரவணன் சார். அட்ரஸ் சொல்லு. సార్ 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 వద్దు సార్, వద్దు పేరు సార్. చెప్పరా ముందు. அட்ரஸ் சொல்லியா? 1008 வேலை இதுல எங்களுக்கு. ఏయ్, నేను చెప్తూనే ఉన్నా, నువ్వు రాస్తూనే ఉన్నా. ఒక్క ఫోన్ చేశాను, నిన్న అంట మన దీవులకు ట్రాన్స్ఫర్ చేస్తారు. చేయమంటావా?
చైనా బెదిరిస్తున్నావా? చెయ్యరా, చెయ్యి. எனக்கு தண்ணி இல்லாத காட்ட பாக்கணும் ஆசையா இருக்கு. ஒரே போன்ல மாத்திடுவே நீ. இந்தா பொண்ணே மாத்ரா. హలో ఏంటి నా వల్ల కాదనుకుంటున్నావా? ఇటువో ఫోన్లే పాపం కదా నూరుకుంటుంటే. హలో, అన్నా నేను శ్రీనివాస్ అన్నా, ఏ సిగ్నల్ దగ్గర దొరికావరా? గురుద్వారా అన్న. ఆ ఇన్స్పెక్టర్ పేరేంటి? టీ ఎర్రబాబు అన్న. ఫోన్ ఆడికి ఇవ్వు. మినిస్టర్ లైన్ లో ఉన్నారు. మాట్లాడు 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 మాట్లాడు. చచ్చావు. ఓకే సార్. హలో, హలో ఎర్రబాబు, నేను ఎంపీని మాట్లాడుతున్నా. అరే బుద్ధుందానే నీకు? నీడలో జీప్ పార్క్ చేసుకున్నావా, పేపర్ చదివినావా అని కాకుండా పెద్దింటి కుర్రోళ్ళతో ఎందుక? అంటే ఇన్సూరెన్స్ పేపర్లు సరిగ్గా లేవు సార్. అరే పేపర్లు సరిగ్గా లేకపోతే పెద్దింటి పిల్లగాడు అన్నట్టు. అది కూడా తెలియకుండా పోలీస్ డిపార్ట్మెంట్ లో గట్ల వచ్చినావా? ఉద్యోగం చేయడం చేత కాకపోతే వెళ్ళి ఏదైనా పార్టీ పెట్టి సార్. మస్తు పైసలు వస్తాయి. ఇంకో 2 నిమిషాలలో మా వాడిని వదిలిపెట్టలేదనుకో నిన్ను నీ అరే నాతో బూతులు మాట్లాడేకుండ్రా బై. పెద్దలతో మంచిగుంటేనే జీతాలు వస్తాయి. కలెక్టర్ ఆఫీస్ ఆపోజిట్ లో ఉండి ఫోన్ చేస్తున్నాడు. ట్రేస్ అవుట్ చేసాం. నువ్వు అక్కడే ఉండరా, నేను వచ్చిస్తా టచ్. అనయ్య రాత్రి గాజువాకలో ఫిష్ బిర్యానీ. అవురా బాయ్. బాగా చూసావా నా జనరల్ నాలెడ్జ్? ఇది ఒక టాలెంటేనా? రేయ్, అక్కడ ఏంట్రా గుసగుసలో? నో అంకుల్, దట్ ఈస్ నాట్ మై గుస్ గుస్, హిస్ బుస్ బుస్. ఏంట్రా అంకులా? ఇటండ్రా, రండి. రేయ్, మీరెందుకు లేచారు? కూర్చోండి. కూర్చోబా. థ్యాంక్ యూ. పర్లేదు, మీరు కూడా కూర్చోండి అంకుల్. అచ్చా, లేవండ్రా. సార్ చెప్పండ్రా, ఏ ఏరియా మీది? సార్ నాది సిరిపురం సార్. సార్ నాది గాజువాక్ సార్. ఎక్కడ పని చేస్తున్నారు? సార్ నేను ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను సార్. వెల్కమ్ టు ఐనాక్స్ సినిమాస్. ప్లీజ్ ఎంజాయ్ యువర్ మూవీ. నేను అదే కంపెనీలో ఫుడ్ అండ్ బెవరేజ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను సార్. వెల్కమ్ టు ఐనాక్స్ సినిమాస్, ఎంజాయ్ యువర్ స్నాక్స్. పెద్ద కంపెనీలోనే పని చేస్తున్నారు. నువ్వు చేసింది ఫోర్జరీ, నువ్వు చేసింది చీటింగ్. ఇద్దరిని 420 కేసులో లోపలేస్తే ఒక్కొక్కడికి 5 ఏళ్ళు. ఏంటి, వెళ్తారా? అరే బావా, అదేంట్రా జైలుకి వెళ్తారా అని అడుగుతున్నాడు, ఏదో అమెరికా వెళ్ళమన్నట్టు. నువ్వు ఉండు బావా, నేను మాట్లాడతాను. ఊరికి బెదిరించి వదిలేస్తారు కదా సార్. ఏయ్, మదర్ ప్రామిస్ సార్, వీడికి నాకు ఏ సంబంధం లేదు సార్. రే అదేంట్రా, ఇద్దరం క్లోజ్ కదా. ఉండు బావా, మాట్లాడుతున్నానుగా. ఏ సిగ్నల్ లో ఎవరు పట్టుకున్నా నాకు ఫోన్ చేయి బావా, నేను మేనేజ్ చేస్తానని వీడే ధైర్యం చెప్పాడు సార్. రే నేనెప్పుడు అలా చెప్పాను రా? ఉండు బావా, మాట్లాడుతున్నానుగా. డిస్టర్బ్ చేస్తావేంటి? నన్ను మాత్రమే కాదు సార్, మా ఏరియాలో ఉన్న కుర్రాళ్ళందరినీ లైసెన్స్ తీసుకోవద్దని చెడగొడుతున్నాడు సార్. మీకు అనుమానంగా ఉంటే మీ స్టైల్లో ఎంక్వైరీ చేసి నిజం రాబట్టండి సార్. సార్ నాకు ఎడ్యుకేషన్ కంటే కూడా ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ సార్. అంటే అంటే లెమన్ ఇన్ ద స్పూన్, మ్యూజికల్ చైర్స్, సింగింగ్, డాన్సింగ్, మిమిక్రీ. Sir, do you know one thing? In my association, every year Shivaratri, they conduct the function. I only beat the first prize, sir. ఆ మిమిక్రీ స్కిల్స్ డెవలప్ చేద్దామని 10 మందికి హెల్ప్ చేస్తూ సోషల్ వర్క్ చేస్తున్నాను సార్. సారీ సార్, మిమ్మల్ని ఫోన్ లో బాగా వరస్ట్ గా తిట్టేశాను సార్. మనసులోంచి అవన్నీ తీసేయండి సార్. అదేం పర్లేదురా, నేను ఎప్పుడో మర్చిపోయాను. అవును, నువ్వు మిమిక్రీ బాగా చేస్తావు కదా, ఓసారి ఇప్పుడు చెయ్యి. సార్ అది ఎలా చేస్తాం సార్? అడిగిన వాళ్ళు ఫేస్ నచ్చాలిగా. ఆయన వదిలేస్తానని చెప్పారు కదరా సార్. వీడు సాయి కుమార్ సూపర్ గా మాట్లాడతాడు. కుమ్మి. వాడి కాన్సన్ట్రేషన్ కంటే నీ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయిందిరా. అగ్ని అదిరింది, సూపర్ రాబాయ్. నేను ఒంటరి వాడిని అనుకున్నావా? కాదు, నాకు తోడుగా మావాడున్నాడు. మమ్మల్ని మర్యాదగా బయటకు వదలకపోతే అంతే. ఎర్ర జెండ నీయలో, ఎర్రెర్రనిది జెండ నీయలో. ఇప్పుడు టైము 12, ఇంకా ఎంతసేపు తీస్తారు నా బెండు? గంటకు ఒక రోటి మారుతూ నన్ను ఎరగదీస్తున్నారు కదరా. వదిలిపెడితే పారిపోతాను, కానీ మీరు వదిలిపెట్టట్లేదు. మిమిక్రీ చేసి చేసి నా గొంతుపోయి అయినా మీరు కరణించట్లేదు. ఏఎన్ఆర్ లో మిమిక్రీ చేసి ఎరగదీశారు సార్. మీరు మిస్ అయ్యారు సార్. సార్ నువ్వు వెళ్ళు. ఓకే సార్, నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయరా. నీ బావా సుధాకర్ కామెడీ చేస్తున్నావా? రే రాత్రి అంతా మిమిక్రీ చేసి చేసి ఆడు వాయిస్ లాగా అయిపోయిందిరా. సార్ పాపం వదిలేండి సార్, వాయిస్ కూడా పోయింది. అలా అంటావా? సర్లే, బోరు కొట్టినప్పుడల్లా పిలుస్తుంటాను, వచ్చి చేసేళ్ళు. ఇప్పుడు వెళ్ళండి.
చాలా థ్యాంక్స్ వెళ్ళండి. ఏయ్, ఒక నిమిషం నువ్వు రా రైట్. వెళ్ళు బావా. అవును, నిన్న ఫోన్ లో నా కోపం తెప్పిస్తే ఏదో అంటానన్నావే, అదేంటో వినాలని చెప్పవా? నాతో తిట్టించుకోవద్దని చెప్పాను సార్. ఏయ్, ఏదో బూత్ అన్నావు, పర్లేదు చెప్పరా. వద్దు సార్. ఏయ్, నా దగ్గర మా మాట ఏంట్రా? అంటే అది వద్దు సార్. ఏయ్, చెప్పమంటున్నా కదా. ఎర్రి ఏయ్, కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పరా. ఒరేయ్, ఎర్రి. ఈ కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యాయి. ఈ రోజుల్లో కనీసం డిగ్రీ అన్న పూర్తి చేయకపోతే అంతకన్నా మించిన అవమానం ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు. ఈ మధ్య అంట్లు తోమటానికి కూడా డిగ్రీ అడుగుతున్నారు. నా ఉద్దేశం ఏంటంటే డిగ్రీ పూర్తి చేయని వాళ్ళు దండగ తిండి తింటూ భూమికి భారంగా ఎందుకు బతికుండాలి? ఎక్కడికైనా వెళ్ళి చావచ్చు కదా. ఇండియన్ ఎకానమీ ఇస్ ద బెస్ట్ ఎకానమీ ఇన్ ఆల్ డేస్, బట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియన్ ఎకానమీ. ఇక్కడ ఇవన్నీ బాగానే చెప్తావు, కానీ ఎగ్జామ్ లో డిమికిల్ కొడతావు. పాపం పిల్లాడు రోజు ఉదయం 6 గంటలకు వచ్చి కాఫీతో నిద్ర లేపుతున్నాడే. ఒక్క రోజైనా వాడికంటే ముందు లేసి చదువుదాం, డిగ్రీ పాస్ అవుదాం అని కొంచెమైనా బాధ్యత ఉందా నీకు? అలారం పెట్టుకున్నా, ఎప్పుడు మోగిందో ఏంటో తెలియలేదురా. ఇదిగో కాఫీ తాగు. సర్లే, నువ్వు అమ్మని డిస్టర్బ్ చేయకు, వెళ్ళు. అవును, దీనికేం తక్కువ లేదు. నువ్వు 20 సంవత్సరాలుగా రాని డిగ్రీని రా రా అని రమ్మంటున్నావు, కానీ ఇప్పటిదాకా ఒక్క సబ్జెక్ట్ లో కూడా పాస్ అవ్వలేదు. ఈసారైనా బుద్ధిగా చదివి పాస్ అవ్వు, లేదంటే వదిలే. ఇక నా వల్ల కాదు. మా మాస్టర్ ఎప్పట్లా మొదలెట్టేశాడు. ఇవాళ ఏం రాస్తాడో చూద్దాం. పెళ్లి రోజు గురించి నా 25వ పెళ్లి రోజు. ఈ రోజు నేను మర్చిపోలేని దుర్దినం, బ్లాక్ డే. సూపర్ నానా, అద్దిరింది. నీ అనలేని సానుభూతికి నా హృదయపూర్వక ధన్యవాదములు. రేయ్, ఆయన టిఫిన్ చేయడానికి రమ్మన్రా. 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమంటారు. మా నాన్న నేను డిగ్రీ పూర్తి చేశానని ఒకే ఒక అబద్ధం ఆడారు. అది తప్పారా? అడగరా? తప్పా నాన్న? చేసింది తప్పే, ఒప్పుకుంటాం. అందుకని 20 ఏళ్ళు ఎవరైనా మాట్లాడకుండా ఉంటారా? అసహ్యంగా షర్టు మీద నల్ల బ్యాడ్జ్ ఒకటి. ఇది అన్యాయం అనిపించట్లా? నాన్న, ఇది నీకు అన్యాయం అనిపించట్లా? రేయ్, మనిషి అంతలో స్వాభిమానం ఉండాలిరా. అది లేని వాళ్ళతో కలిసి బతకలేం. అమ్మా, కలిసి బతకలేరటమ్మా. మేమేం మర్యాదలకు తక్కువ చేసావురా? ఏం తక్కువ చేసావని? తప్పైపోయింది, క్షమించమని అడిగాం. ప్రతి మనిషి ఏదో తప్పు చేస్తాడు. మేము తెలుసో తెలియకో తప్పు చేసాం. అది తెలుసుకుని క్షమాపణ అడుగుతున్నా. పెద్ద మనసుతో ఆయన ఇప్పటికైనా క్షమించమనరా. నాన్న, పెద్ద మనసుతో క్షమించు నాన్న. రేయ్, తినేటప్పుడు సీరియల్ డైలాగ్ చెప్పి డిస్టర్బ్ చేయదని చెప్పానా? మాటలకేం తక్కువ లేదు. పౌరుషం ఉంటే పాస్ అవ్వమని చెప్పు. ఇలాంటి కష్టాలు పగ వాళ్ళకు కూడా రాకూడదు. నాకు నిజం తెలియాలి. ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. అయిపోయిన దానికి తేలడం ఉండడం ఎందుకురా? నేనెప్పుడో ఏంట్రా మాస్టరు నీకు నీళ్లు వదిలేశారట. తొక్కల సింబాలిజం. ఈ రోజు టిఫిన్ కూడా చెత్తగా ఉంది. అమ్మా, నువ్వేం ఫీల్ అవ్వకు. టిఫిన్ సూపర్ గా ఉంది. ఆయన టేస్ట్ లేదు. ఈయనెప్పటికీ ఎంతేనారా? అంత పెద్ద తప్పు నేనేం చేశాను? 20 ఏళ్లుగా టార్చర్ పెడుతున్నారు. అమ్మా, ఏడోకమ్మా, ఊరుకో. అసలే మీ పెళ్లి రోజు. డాంకీకి తెలుసా డైమండ్ వాల్యూ? కాదమ్మా, నువ్వు డైమండ్, డాడీ డాంకీ. రే, టైం అయిందిరా. క్లాస్ కి లేట్ అవుతుంది, వెళ్దాం.